నమస్కారం తిలక్ గారు. నమస్తే అండి. ఇప్పుడు అసలు తెలంగాణకు పద్మ అవార్డు విషయంలో అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఏం చెప్తారు మరి? తెలంగాణకు అన్యాయం జరిగింది అనుకోవడంలో అర్థం లేదమ్మా. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ రెడ్డి గారు తెలంగాణ, ఆయనకి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి కూడా అవార్డు వచ్చింది, మందకృష్ణ మాది గారికి వచ్చింది, మరి బాలకృష్ణ గారికి నా మిత్రుడు చిన్ననాటి మిత్రుడు ఆయనకి తెలంగాణ ఇచ్చారా మరి ఆంధ్రాలో ఇచ్చారా నాకు తెలియదు, కానీ ఆయనకు అవార్డు వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే అవును, ఎమ్మెల్యేకి ఇచ్చిన అవార్డు కాదండి, కళ గ్రూప్ లో ఇచ్చినారు, గ్రూప్ లో ఇచ్చినారు. బ్రాకెట్ లో ఆంధ్ర ఏపీ అని ఉంటుందన్నా, ఆంధ్ర ఉంది బ్రాకెట్ లో, ప్రకటనలో ఏపీ అని ఉందన్న బ్రాకెట్ లో. రైట్ రైట్ మనం టాపిక్ వద్దాం. అయితే నేనేమంటున్నానండి, ఇప్పుడు గద్దర్ గారికి అవార్డు ఎందుకు ఇవ్వలేదు అన్న దాన్ని ఒక కాంట్రవర్సీ చేసి తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే తిలక్ గారు ఇప్పుడు గద్దర్ కి పద్మ అవార్డు ఎందుకు ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది. అంటే గద్దర్ అత్యున్నత పురస్కారానికి అర్హుడు కాదంటారా? గద్దర్ గారు ఏ సిద్ధాంతం పనిచేశారు? ఇప్పుడు ఈ పద్మ పురస్కార అవార్డు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఒక రాజ్యం అధినేత ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజ్యహింసకు పాల్పడినటువంటి పీడబ్ల్యూజీ వార్ గ్రూప్ లో పనిచేసేటటువంటి వారు, పీడబ్ల్యూజీ వార్ గ్రూప్ లో గద్దర్ గారు అద్భుతమైన లిరిక్స్ రాస్తారు, అద్భుతమైన కవి, దళిత సాహిత్యాన్ని కూడా అందరూ సలాం కొడతారు, చాలా బాగుంది. కానీ పీడబ్ల్యూజీ వార్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో పనిచేసినందుకు గాను ఆయన పాటకి, ఆయన లిరిక్స్ కి చాలా మంది యువకులు ప్రభావితమయ్యి మరి నక్సల్బరీ మూవ్మెంట్ లో పోయి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి చాలా ఉంది. మరి క్రాంతి గారు, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని ఎన్కౌంటర్లు జరిగాయో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఎన్నిసార్లు ఎన్కౌంటర్లు జరిగినాయో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. యువకులు ఎవరైతే వైలెన్స్ కి ప్రేరేపితపడ్డారో వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. రాజ్యాంగం ఎప్పుడు పట్టుకున్నారు గద్దర్ గారు? చివరి అంకంలో ఆయన పీడబ్ల్యూజీ వార్ గ్రూప్ కి రిజైన్ చేసిన తర్వాత అప్పుడు రాజ్యాంగాన్ని పరిరక్షణ పట్టుకొని తిరిగారు. ఆయన పీడబ్ల్యూజీ వార్ గ్రూప్ కి రిజైన్ చేసిన తర్వాత కారణాలు చెప్పాల్సి ఉండే, కారణాలు చెప్పలేదు. అంతమంది యువకులు చనిపోయిన దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? మరి గద్దర్ గారు బతుకుంటే చెప్పేది బాగుండేది. గద్దర్ గారికి మాకు చాలా దగ్గర మోడీ గారు బతికే ఉన్నారు, వారు చేసిన నరమేధానికి కూడా ఆయన సమాధానం చెప్తే బాగుంటదేమో. పాపం ఏం నరమేధం చేశారు? గుజరాత్ లో జరిగిన నరమేధానికి ముఖ్యమంత్రిగా ఉండి ఎంత బాధ్యత వహించిందో. మణిపూర్ లో జరిగిన నరమేధం కాదా? మణిపూర్ లో జరిగిన నరమేధం కాదా? అంటే బాధ్యుడు అనే రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆయన బాధ్యుడని ఆయన అమిత్ షా ఇద్దరు చెప్తే బాగుంటదేమో. ఈ అంశం గురించి మాట్లాడదాం, దాని గురించి సపరేట్ చెప్పండి తిలక్ గారు చెప్పండి. సపరేట్ చర్చ ఎవరిని గమనించలే. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతానండి. ఒక నిమిషం తిలక్ గారు మీరు కంప్లీట్ చేయండి సార్. ఎవరు చంపిన్లో, ఎవరు నచ్చిందో, ఎవరు ప్రభావితమైనలో, ఎంతమంది వచ్చిందో, దాంట్లో ఎన్ని కులాలు చచ్చిపోయినలో, నక్సల్ ఉద్యమం లోపల అత్యధికంగా వచ్చిన మాదిగల పరిస్థితి ఏంది ఎవడని చెప్తున్నాడా అన్న? నక్సల్ ఉద్యమం లోపల అత్యధికంగా వచ్చింది మాదిగలని ఎవడని అంటున్నాడా? తెలంగాణ లోపల మాదిగలే చాలా కీలకమని శ్రీకృష్ణ కమిటీ లోపల రాసినది, దాని గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడా? మాదిగలకు దాని గురించి మాట్లాడాలి. గద్దరలను అవమానించింది మీ ముఖ్యమంత్రి. నన్ను వినాలి. ఒక్క నిమిషం అండి. కత్తి వెంకటస్వామి గారు మీరు మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇది ప్రతిభా బేస్ లో ఇచ్చేదే కానీ వాళ్ళ